మనము మొబైల్ రీఛార్జ్ కానీ ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ యొక్క మంత్లీ సబ్స్క్రిప్షన్ కానీ మనం ఫోన్పే ద్వారా లేదంటే గూగుల్ పే ద్వారా లేదంటే అమెజాన్ పే ద్వారా కూడా మనము మంత్లీ సబ్స్క్రిప్షన్ అనేది రీఛార్జ్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అది ఆటోపే కింద సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. అంటే మనకు తెలియకుండా మన అకౌంట్లో నుంచి ఆ డ్యూ డేట్ ఏదైతే తేదీ ఉందో ఆ తేదీకి అమౌంట్ అయితే కట్ అయిపోతూ ఉంటుంది. ఇది ఎందుకు ఆన్ చేసాను స్వామి అని ఒక్కోసారి మనకు అనిపించి ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫోన్పే ద్వారా ఏదైతే ఆటోపే సెలెక్ట్ అయిందో దాన్ని ఏ విధంగా డిలీట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫోన్పే ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో యాడ్ అడ్రస్ పక్కన మన ఫోటో అయితే ఉంటుంది. దీన్ని ప్రెస్ చేయగానే కిందకి వెళ్తే ఆటోపే అని ఉంటుంది. ఈ ఆటోపే సెలెక్ట్ చేస్తే మనకి ప్రతి నెల ఏదైతే అమౌంట్ కట్ అవుతుందో అది క్లియర్ కట్గా చూపిస్తుంది. సో దీన్ని ప్రెస్ చేయగానే ఇక్కడ ఆటోపే ఈజ్ యాక్టివ్లో ఉంది, పక్కన పాస్ అని ఉంది. ఈ పాస్ బటన్ ప్రెస్ చేస్తే ఎన్ని రోజులు పాస్ చేయాలి, లేదా నెక్స్ట్ మంత్కి పాస్ చేయాలా, లేకుంటే కస్టమ్ డేటు మన ఇష్టం వచ్చిన డేటు ఇచ్చి ఈ పాస్ ఆటోపే కొడితే మన ఏదైతే పిన్ ఉందో అది ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా పాస్ అయితే అయిపోతుంది. అలా కాకుండా ఇది కంప్లీట్ మొత్తంగా డిలీట్ అవ్వాలనుకుంటే ఇక్కడ డిలీట్ ఆటోపే ప్రెస్ చేయగానే కన్ఫర్మ్ అని ఉంటుంది. ఈ కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేస్తే మన పిన్ ఎంటర్ చేయగానే ఇది మొత్తం అయితే డిలీట్ అయిపోతుంది.